హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. మా మామయ్య మాతో పాటు హల్దియా వచ్చారు కదా. ఒక నెల రోజులు అయితే అయిపోతుంది అనమాట వచ్చి. ఇంక ఈ రోజే వెళ్ళిపోతారు. ఈవినింగ్ ట్రైన్. ఎన్ని గంటలకు బాబా ట్రైన్? 6:30కి ట్రైన్. నెల రోజులు అసలు చాలా అంటే చాలా ఇసిగిపోనరు అనమాట. ఇక్కడ బయటకు వెళ్తే మాట్లాడడానికి ఎవరు తెలుగు వాళ్ళు లేరు, అసలు బయట లాంగ్వేజ్ రాదు. ఇంట్లో వీళ్ళేమో స్కూల్కి వెళ్ళిపోతే అబ్బబ్బా అసలు ఇసిగిపోనరు. ఇంకెప్పుడు ఇన్ని రోజులకు రాననేస్తున్నారు అనమాట. మా మామయ్యనే కాదు, మా పేరెంట్స్ వచ్చినా ఎవ్వరు వచ్చినా కానీ ఇక్కడ పల్లెటూరుల నుండి వచ్చిన వాళ్ళు అయితే ఇలాంటి సిటీల్లో అసలు అంతతోటి లాంగ్వేజ్ రాదు కాబట్టి అస్సలు ఉండలేరు. ఇంకా వైజాగ్ హైదరాబాద్ లో ఉంటే అలా అయితే ప్రాబ్లం లేదు. బయటకు వెళ్తే కొంచెం తెలుగు వాళ్ళు కనిపిస్తారు, బాగా మాట్లాడుకోవచ్చు. ఎక్కడికైతే ఎవ్వరు రారు, అందుకోసమనే మేము ఎప్పుడు ఊరు వెళ్తా ఉంటాము. ఇంక మా మామయ్య అయితే నెల రోజులు ఉన్నారు కదా, చక్కగా ఈవినింగ్ మా పిల్లలిద్దరికి హోంవర్క్లు అన్ని చేసేస్తే అలా కాసేపు రివర్ సైడ్ తీసుకెళ్లి రావడము, ఏదో ఒకటి వీళ్ళు కూడా తాతయ్య తాతయ్య అనుకొని చక్కగా తిరిగారు. మళ్ళీ ఈ రోజు మా మామయ్య వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మా నలుగురం అయిపోతాము. ఇంకా మా కష్టాలు మేమే పడాలి. ఇంకా మా మామయ్య నైట్ ట్రైన్ లో తినడానికి అనేసి పులిహోర అయితే చేస్తున్నాను. ఆల్రెడీ అడిగాను, వెజ్ బిర్యానీ లాగా ఏమన్నా చేసినా మమ్మీ అని అడిగితే నాకేమొద్దు, నాకు పులిహోర చేసి అన్నారు. కొన్ని పులిహోరతో పాటు బంగాళదుంప కర్రీ కానీ లేదంటే చికెన్ కర్రీ కానీ ఏదో ఒకటి కర్రీ చేయాలంటే ఏమొద్దు, నాకు ఒట్టి పులిహోర చాలు, అందులోన పల్లీలు వేయొద్దు అన్నారనమాట. పల్లీలు శనగపప్పులు మరీ ఎక్కువ వేస్తే తినలేను అనేసుకుని అన్నారు. మరీ వేయకపోయినా బాగోదు కాబట్టి నేనైతే లైట్ గా వేస్తానని అయితే చెప్పాను. సరేలే నాకు పెట్టిన బాక్స్ లో వస్తే నేను తీసి పడేస్తాననేసి అన్నారు అనమాట. అసలు ఏం తినలేరు, పళ్ళు లేవు కాబట్టి. ఇంకా పులిహోర కోసం అనేసి అన్నం అయితే ఇదిగోండి పెట్టాను అనమాట. అన్నం అయితే ఉడుకుతుంది. ఈ లోపల అయితే నేను ఇంకా తాలింపుకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటా. అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఆల్రెడీ చింతపండు గుజ్జు కూడా తీసేసాను అనమాట. ఇదిగోండి చింతపండు గుజ్జు కూడా రెడీగా ఉంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ అయితే హీట్ అయింది. ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు అయితే తక్కువ వేస్తున్నా. ఇంకా మా మామయ్య ఒక్కరికే కాకుండా నైట్ కి మాకు డిన్నర్ కి సరిపడేటట్టు అయితే పులిహోర చేసేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఈ పల్లీలు లైట్ గా ఫ్రై అవనివ్వాలి. ఇదైతే మా అమ్మల ఇంటి నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనె, అందుకోసమని ఇలా పొంగులు పొంగులుగా వస్తుంది నొరగ్గా. ఏం కాదు, బాగా హీట్ అయితే అది చల్లగా అయిపోతుంది, ఇలా నొరగ అయితే రాదు. ఇందులోనే ఆవాలు, అలాగే మినప్పప్పు, ఇందులోనే అల్లం ముక్కలు, ఇంకా అన్ని ఇలా 1 by 1 వేసేయడమే. పచ్చిమిర్చి, ఈ ఎండుమిరపకాయలు అయితే ముక్కలుగా చేసేసేస్తా. ఈ తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఇంగువ, పులిహోరకి ఇంగువే మెయిన్, అలాగే కొంచెం అంతా పసుపు. ఇలా అన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసేద్దాము. ఫ్రై అయిపోయాయి అన్ని. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోనే కొంచెం అంత సాల్ట్ కూడా వేసేద్దాము. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పచ్చివాసన పోయినంత వరకు, ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చింతపండు గుజ్జు అయితే బాగా ఉడికింది. ఇలాగ ఆయిల్ కూడాను చక్కగా పైకి తేలింది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మనం అన్నంలో కలిపిన తర్వాత మిగిలిపోయినా గానీ మనము స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి ఇది స్టోర్ ఉంటది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇంకా పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అన్నం అయితే చల్లగా అయిపోయింది. ఇంక ఈ పులిహోర పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా గోరువెచ్చగా అయింది అనమాట. ఇంకా పులిహోర అయితే కలిపేశాను. మా మామయ్యకి అయితే ఇంకా బాక్స్ లో పులిహోర పెట్టేశాను. ఇంకా మాకైతే నైట్ కి ఈ మాత్రం పులిహోర అయితే మిగిలింది. మా నలుగురికి సరిపోతుంది. నైట్ కి డిన్నర్ ఇదే అనమాట, ఇంకా ఫిక్స్. ఇంకా మా మామయ్యకి డ్రాప్ చేయడానికి మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇంక ఇప్పుడైతే నా ఈవినింగ్ రొటీన్ ఫేస్ వాష్ అయితే చేసుకుంటా. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ప్లానింగ్, మల్టీ టాస్కింగ్ వలన కొన్ని రోజులు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటాయి. ఆ స్ట్రెస్ వలన ఇంకా స్కిన్ లో పింపుల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. హానెస్ట్లీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ ఒక పింపుల్ పోతే ఇంకొక పింపుల్ మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా వచ్చేస్తున్నాయి. అందుకే నేను నా ఫేవరెట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇది కొత్త బెస్ట్ ఎవర్ ఫార్ములాలో వచ్చింది. ఇది క్లినికల్లీ ప్రూవెన్ పింపుల్స్ ని జస్ట్ 5 days లోనే రెడ్యూస్ చేస్తుందని, అలాగే పింపుల్స్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంటే నో మోర్ పింపుల్ టెన్షన్. ఇందులో జస్ట్ నీమ్ లీవ్స్ ఏ కాదు, నీమ్ ప్లాంట్ లో ఉన్న 5 పవర్ఫుల్ పార్ట్స్, యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ తో తయారు చేస్తారు. ఇవన్నీ కలిసి పింపుల్ ని కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్. ఇది సోప్ ఫ్రీ ఫార్ములా, స్కిన్ ఫ్రెండ్లీ pH కూడా ఉంది. సో స్కిన్ డ్రై అవ్వకుండా
కూడా క్లీన్, ఫ్రెష్ అండ్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయస్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి బెస్ట్ డిస్కౌంట్స్ తో తీసుకోండి. మా బావ అయితే హాస్పిటల్ కి వెళ్ళి ఇంకా ఎన్ని రోజులకు సరిపడే మందులు తెచ్చా బావా? 4 రోజులకు సరిపడే మందులు అయితే తీసుకుని వచ్చారు. ఇంకా అవన్నీ కూడాను ఏది ఎప్పుడు వేయాలి, ఏ రకంగా ఆ రకం సపరేట్ గా రబ్బర్ బ్యాండ్లు పెట్టేసి అయితే ఇస్తున్నారు. ఈ కుక్కర్ అయితే మా మామయ్యల కోసమనే తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే మా మామయ్యతో పాటు కుక్కర్ అయితే పంపించేస్తున్నాను. ఇంకా అలాగే హాట్ వాటర్ ఆల్రెడీ కూల్ అయితే అయిపోయి అనమాట, బాటిల్లో వేస్తాను. ఇంకా పులిహోర కూడా బాక్స్ లో పెట్టేశాను కదా, ఇంక పులిహోర కూడా అన్ని సర్దేస్తున్నాను. వంట అయిపోయింది, గిన్నెలు అవన్నీ తామడం అయిపోయింది, బ్యాగ్ సర్దడం కూడా అయిపోయింది. ఇంకా అందరము రెడీ అయిపోయి అయితే బయలుదేరాము మా మామయ్యకి డ్రాప్ చేసేయడానికి అనేసి. ఈ వదిలిపోతుంది ఇప్పుడు, మీకు కూడా తాత ఎక్కించేస్తాం ట్రైన్. నువ్వు కూడా తాత వెళ్ళిపోవాలి ఊరు, మీ ఇద్దరున్నా వెళ్తారా తాతని నాన్నమ్మ ఇంటికి? వస్తా. ఓకే, మీ బ్యాగ్ కూడా వెనకాల ఉంది, ఇచ్చేస్తాను, వెళ్ళిపోండి. ఓకేనా? అమ్మ నాన్న కార్లో హల్దీయా వచ్చేస్తారు, నువ్వు అన్నయ్య తాతతోటి ఊరు వెళ్ళిపోండి. ట్రైన్ అయితే 6:30 అనమాట తమ్లుక్ నుంచి. ఇంక ఇప్పుడు మేమైతే 5 అయ్యింది ఇక్కడ బయలుదేరాము. ఇక్కడ నుంచి తమ్లుక్ స్టేషన్ కి వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది. వీక్లీ ట్రైన్ అనమాట, దగ్గర విశాఖపట్నం అనేసి ఉంటది. అదైతే శ్రీకాకుళంలో ఆగదు, డైరెక్ట్ గా ఇంకా పలాస్ లోనే దిగిపోవాలి, వేగంగానే దిగిపోవాలి. పలాస్ లో 6:30కి దించేస్తుంది. 4:30కంట, సారీ 4:30కి దించేస్తుందంట. ఇప్పుడు టైం అయితే 6 అయ్యింది. ఇంకా తమ్లుక్ స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా నేను మా పిల్లలు ఒక స్లీప్ వేసాము. కార్ ఎక్కితే చాలన్నమాట, మాకు నిద్ర వచ్చేద్ది. లేగు మరి తాత వెళ్ళిపోవా, లేగు లేగు. కరెక్ట్ గా 1 అవర్ అంటే 1 అవరే టైం పట్టింది. ఇప్పుడు ఇంకా 6 అయ్యింది, వచ్చేసాము. ఇంతకి ట్రైన్ కరెక్ట్ టైం ఉందో లేదో. ట్రైన్ టైం కంటే అరగంట ముందు వచ్చేసాము. ఇంకా తమ్లుక్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట తమ్లుక్ రైల్వే స్టేషన్. ఇంక మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇవ్వలేదు. రైల్వే స్టేషన్ కి వచ్చేసిన తర్వాత ఇంకా అరటిపళ్ళు అయితే ఇచ్చానమాట. ఇవైతే ఇంటి నుంచే తీసుకుని వచ్చాను. ఈ తమ్లుక్ రైల్వే స్టేషన్ అనేది మరి పెద్దదేమీ కాదు, ఒక 2-3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అంతే అనమాట, చాలా చిన్నదే. ఇంకా ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోడానికి ఎక్కువ చైర్లు కూడా లేవు, చాలా తక్కువే ఉన్నాయి, అందుకోసమే నిల్చొని ఉన్నాము. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది, కనీసం అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. పేరు చూసుకోకపోతే అలా కూర్చొని ఉంటే ఇంకా ట్రైన్ మిస్ అయిపోవాల్సిందే. మా మామయ్య అయితే ఇలా సింగిల్ గా చాలా సార్లు అయితే వెళ్ళారు. వచ్చిన ప్రతిసారి ఇలా ట్రైన్ ఎక్కించేస్తే వెళ్ళిపోతారనమాట సేఫ్ గా. కాబట్టి ఇప్పుడు కూడా ట్రైన్ ఎక్కించేస్తున్నాము. మామయ్య అయితే వెళ్ళిపోతున్నారు. మా బావేమో సీట్ అవన్నీ చూపించేసి అయితే వస్తా అన్నారు. చదువుకోండి అమ్మా, చదువుకోండి అమ్మా. చూడు రేపు స్కూల్ నుంచి ఫోన్ చేస్తాను. రాశారా లేదా? స్కూల్లో సరే మామయ్య, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి. దిగిన తర్వాత అడిగి చేస్తాను. సరే అలాగే. సరే మా మామయ్యకి అయితే ట్రైన్ ఎక్కించేసాము. ఇంకా ట్రైన్ అయితే అసలు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకుండా వచ్చేసింది. ఇంకెలాగోలండి, చూసాం కాబట్టి ట్రైన్ అయితే ఎక్కించేసాము. ఇంక ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. మళ్ళీ హల్దియాకి అయితే బయలుదేరుతున్నాము. చిన్ను తాతను మిస్ అవుతారా? ఎంత మిస్ అవుతావే? ఎంత అంత మిస్ అవుతావా? కాదండి, ఉన్న రోజులు చదవకపోయినా కానీ గట్టిగా ఒక దెబ్బ వేయనిచ్చే వాళ్ళు కాదనమాట మా మామయ్య. ఆ పిల్లడ్లే ఆడే చదువుతాడు ఆడే రాస్తాడు అనుకుని ఇప్పుడు వెళ్ళిపోంటారు కదా, ఇంక పడతాయి వీళ్ళకి దరువులు. పదండి, మీకు దరువులు పడతాయి, పదండి. ఇంటి దగ్గర అయితే తాతతో వెళ్ళిపోతాం అన్నారు. ట్రైన్ దగ్గరకు వచ్చిన తర్వాత తాతతో వెళ్ళిపోండ్రు అంటే నో అంటారు. ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఎలాగో పులిహోర చేసి వెళ్ళిపోయాను కాబట్టి ఇంక పులిహోర రెడీగా ఉంది, ఇంకేం వండాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడైతే పులిహోర తినేస్తాము. ఇంకా పులిహోర అయితే మా పిల్లలకు ఫస్ట్ తినిపించేస్తున్నా, ఆ తర్వాత నేను కూడా తింటాను. ఇంకా మా మామయ్య అయితే పులిహోరతో ఏదన్నా కూర వండుతా అంటే వద్దనేసారు, అందుకోసమని ఇంకా మేము కూడా ఏం వండుకోలేదు, అలా ప్లెయిన్ గానే తినేస్తున్నాము. బాగుందా పులిహోర? ఎలా ఉంది? బాగుందా పెద్దడు? బాగాలేదా? నువ్వు తినబోవా? పులిహోరేగా తింటానులే. ఏమి మరేట్ కావలేదు, నీకు అడిగిస్తే వండాను, అందుకోసమనే. నైట్ డిన్నర్ లోకి పులిహోర చేసానా లేదా అంటే అన్నం అవన్నీ వండాలా అని. నువ్వేమన్నావు?
అన్నమే వండొద్దు, డైరెక్ట్ గా పులిహోర చేసి అందరం వెళ్దాం అన్నావు, పులిహోర చేసేసాను. ఇంకా మా బావ కూడా పులిహోర తినేస్తున్నారు. నువ్వులే లేదా ఊర్లో చేసినట్టు వేయలే. మా అమ్మ ఏంటంటే పులిహోరలో నువ్వులు లైట్ గా ఫ్రై చేసేసి ఆ పౌడర్ వేస్తుంది. నేనైతే అలాగేం వేయలేదు. ఎలాగుంది పులిహోర? ఎప్పుడు మా మామయ్య ఉంటే ఫస్ట్ మా మామయ్యకే టైం ప్రకారం వడ్డించేసి ఆ తర్వాత మేము తినేవాళ్ళము. ఇంక ఈ రోజు నుంచి అయితే మా మామయ్య వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మా నలుగురమే. ఏదైనా కానీ ఒక మనిషి ఉంటే అదొక బాగుంటది. మళ్ళీ మా నలుగురమే బోరింగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మాధవి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ వీక్ లో 4 రోజులు ఉండి వెళ్తారు. సెలవులకు ఊరు వచ్చారు. అలాగా మా దగ్గర కూడా వస్తా ఉన్నారు. అవును, మా అన్నయ్య వాళ్ళకి మేము డైరెక్ట్ గా నేను మా అన్నయ్యతో కలిసి మా అన్నయ్యని కలిసి 1 year అబౌవ్ అయిపోయింది. అప్పుడు లాస్ట్ ఇయర్ మా యోక్షిత్ ఫస్ట్ బర్త్డే, మా మేనల్లుడు బర్త్డే టైంలో కలిసాం అంతే మా అన్నయ్య నేను. మళ్ళీ ఇంతవరకు కలుసుకోలేదు. మళ్ళీ జూన్ పోయి జూలై కూడా వచ్చేసింది. మా పిల్లలకు తినిపించేసిన తర్వాత నేను కూడా కొంచెం పులిహోర అయితే తినేసాను. ఇంకా అందరం తినేసినట్టే. ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను తోమాలి. ఇంకా గిన్నెలు తోమేసాను కదా, ఇంకా పాలు అయితే కొంచెం వేడి చేసుకొని తీసుకుని వచ్చేసిన. ఇంక పాలు అయితే పట్టేస్తాను. ఆ మాత్రం వేడి తాగాలి, మరీ చల్లటి తాగుతారు ఏంటి పాలు? రారా నువ్వు. ఎప్పుడు బొమ్మలు ఎత్తి పెట్టడాలే, ఎంత ఎత్తి పెడతారు బొమ్మలు. పడేద్దాం మాగండి ఇద్దరికి. వద్దు పడేద్దాము. ఏదో ఒక 2 టాయ్స్ ఉంచేసి మిగిలినవన్నీ పడేద్దాము. తెలగా అవన్నీ ఎత్తి పెట్టుకోవడమే సరిపోతుంది. ఓల్డ్ టాయ్స్ పడేద్దామా? సరే పడేద్దాం. రేపు అన్ని పడేద్దాం. కొన్ని ఉంచుకుందాం. మంచి టాయ్స్ అన్ని ఉంచుకుందాం. ఇరిగిపోయినవి పగిలిపోయినవి అన్ని పడేద్దాం. ఓకేనా? రేపు అన్ని సపరేట్ చేసేసి పడేద్దాం. ఇంక ఈ రోజుకి అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో అన్నమాట. మా మామయ్య అయితే ఒక 1 month, 1-2 రోజులు తక్కువ 1 month అయితే మా దగ్గర ఉండి అయితే ఈ రోజు అయితే ఊరు వెళ్ళిపోయారు. మిస్ అవుతున్నావా? తాతతో రోజు ఎక్కడికి వెళ్ళే వాళ్ళమ్మా? ఈవినింగ్ చేసేవాడా తాతో టైం? ఎంజాయ్ చేసావా తాతతో టైం స్పెండ్ చేసి? మళ్ళీ తాతకి రమ్మంటామా? ఎప్పుడు రమ్మందాం? రేపు ఊర్లు దిగుతాడు. రేపేనా? మళ్ళీ రమ్మందాంలే. ఓకే. స్టార్టింగ్ లో అంటే మాతో పాటు వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు అయితే బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు కుర్కురేలు అలాంటివి అయితే తీసుకొని వచ్చేవాడు కూడాను. మేమైతే వద్దు, అలాంటి పిల్లలు ఏమీ పెట్టొద్దు అని చెప్పేసాము. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే తీసుకొని రాలేదనమాట. స్టార్టింగ్ లో అయితే తీసుకుని వచ్చారు కదా తాత. ఏం కావాలి అని తాత అడిగితే నువ్వు కుర్కురే కావాలని చెప్పావంట. నోట్లో నీళ్ళు వస్తాయా? అవన్నీ చూస్తే మా చిన్నోడికి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అట. తప్పు. అవన్నీ తినకూడదు. బ్యాడ్ ఫుడ్స్. అన్హెల్దీ ఫుడ్సా? అవన్నీ హెల్దీ ఫుడ్సా? అన్హెల్దీ ఫుడ్స్ తింటే స్టమక్ అప్సెట్ అయిపోద్ది. నువ్వు సిక్ అయిపోతావు. అక్కడ తినేస్తే పర్వాలేదట. మా పెద్దడు ఇంకా తెలివైనడు. తినకూడదు. చాలా రేర్ గా తింటారు. మాక్సిమం అంతే, ఎక్కువైతే మేము కూడా ఇవ్వము. వచ్చిందమ్మా మన ముగ్గురం అయితే కార్ లో ఒక స్లీప్ వేసాము. పాపం నాన్నే పడుకోలే. మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత మా మామయ్యకి హాస్పిటల్ కి మా మామయ్యకి అంటే ఆల్రెడీ డాక్టర్ కి అవన్నీ చూపించేసాం గానీ ఊరు వెళ్ళిపోతారు కదా, ఒక 4 రోజులకు సరిపడా మందులు అవన్నీ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత అందరం బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. మా బావకైతే రెస్ట్ లేదు పాపము. ఇంక ఎప్పుడైతే వీడియోకి బాయ్ బాయ్ చెప్పేస్తామా అని చూస్తున్నారు. వెళ్ళి ఒక మంచిగా పడుకుంటారు. కళ్ళు పడిపోతున్నాయంట. మనకు రావట్లేదు కదా నిద్ర. వచ్చేస్తుంది. ఎక్కడ వచ్చేస్తుంది నిద్ర? కళ్ళుకి వస్తుంది. ఎటు నిద్ర? కడుపుకి వస్తుంది అటు నిద్ర. మరి కడుపుకి ఎటు వస్తుంది? హంగ్రీ, ఆకలి. పర్వాలేదు రోయ్, సరిపోతాయి ముచ్చట్లు. కానీ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.